అందరికీ నమస్కారం. నా పేరు నవీన్. నేను కువైట్ నుంచి మాట్లాడుతున్నాను. మనందరికీ తెలుసు, ఈ నెల 11 అంటే ఈ గురువారం మన రాష్ట్రానికి అని చెప్పడం కంటే మన దేశానికే భవిష్యత్తు నిర్ణయించే రోజు, అంటే ఎలక్షన్. సో ప్రతి ఒక్కరూ ఆలోచించండి బిఫోర్ కాస్టింగ్ ఒక ఓట్. ఎందుకంటే ఈ సంవత్సరం ఈ ఓటు, మనం వేసే ఈ ఓటు మన రాష్ట్ర భవిష్యత్తుకే కాదు, మన దేశ భవిష్యత్తును కూడా మార్చే ఓటు. సో ఓటేసే ముందు ప్రతి ఒక్కరు ఆలోచించండి, మంచి నాయకుడిని ఎన్నుకోండి. నేనైతే మన చంద్రబాబు నాయుడు గారిని గెలిపిద్దామని, మన తెలుగుదేశం పార్టీని గెలిపిద్దామని కృషి చేస్తున్నాను. మీకు వీలైనంత మీరు కూడా మన అభివృద్ధికి, మన రాష్ట్ర అభివృద్ధికి కృషి చేయడానికి పాటుపడండి. అది ఎలా సాధ్యమంటే మన ఓటుతోనే సాధ్యం. సో నా రిక్వెస్ట్ ఏంటంటే ప్రతి ఒక్కరూ ఆలోచించి ఓటేయండి. తెలుగుదేశం పార్టీని, చంద్రబాబు నాయుడు గారిని గెలిపించండి. మన రాష్ట్ర అభివృద్ధిలో పాల్పంచుకోండి. అలాగైతే మన ప్రతిపక్ష పార్టీ గురించి మాట్లాడితే వైఎస్ఆర్సీపీ మన రాష్ట్ర ప్రతిపక్ష పార్టీ. 2014 ఎన్నికల్లో ప్రతిపక్షంగా ఎన్నికైన పార్టీ వైఎస్ఆర్సీపీ. దాని అధినాయకుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి. మీకందరికీ తెలుసు ఎన్ని కేసులను అఫీషియల్గా నామినేషన్ డాక్యుమెంట్లో అటాచ్ చేసిన కేసులే 31. అంటే దాని వెనుకున్న కేసులు ఎన్నో ఎవరికీ తెలియదు. అలాగే ప్రతిపక్ష పార్టీ హోదా అంటే యాక్చువల్గా చెప్పాలంటే అధికార పార్టీ కంటే ప్రతిపక్ష పార్టీ వాల్యూ, దాని గుర్తింపే వేరు. అది రాష్ట్రంలోనే కాదు, దేశంలో కూడా. ఎందుకంటే ప్రతిపక్ష పార్టీ ఎంత బలంగా అయితే ఉంటుందో, ఎంత స్ట్రాంగ్గా ఉంటుందో, రాష్ట్రం, దేశం అంతే అభివృద్ధి చెందుతుంది. సో మన రాష్ట్రానికి చెప్పాలంటే ప్రతిపక్ష పార్టీ లేనట్టే, లేనట్టే. ఎందుకంటే ప్రతిపక్ష పార్టీ ఎక్కడ నిలదీయాలి, ఏదన్నా చేయాలన్నా, ఏదైనా అభివృద్ధి జరగాలన్నా, రాష్ట్రాన్ని, అధికారాన్ని ఎక్కడ నిలదీయాలంటే అది ఒక అసెంబ్లీలో మాత్రమే. కానీ వైఎస్ఆర్సీపీ పార్టీలో నాయకులు ఎవరైనా అసెంబ్లీకి వెళ్ళారా? అసెంబ్లీ బాయ్కాట్ చేసి పాదయాత్ర చేస్తాడు ఆయన. అంటే ప్రజా సమస్యల పరిష్కారానికంటే పార్టీ అభివృద్ధి, రాష్ట్ర అభివృద్ధి కంటే పార్టీ అభివృద్ధికి ఎక్కువ కృషి చేస్తున్నాడు ఆయన. పార్టీ డెవలప్మెంట్ చేసుకోవడానిపైనే ఆయన దృష్టి పెట్టాడు. అలాగే మేనిఫెస్టో, 2019 ఎలక్షన్ మేనిఫెస్టో చూస్తే వైఎస్ఆర్సీపీ మేనిఫెస్టోలో మన రాష్ట్ర రాజధాని గురించి దేవుడి దయ అని రాశాడు ఆయన. అంటే దేవుడి దయ వల్ల అమరావతి క్యాపిటల్ అభివృద్ధి చెందేదిగా ఉంటే ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి అభ్యర్థిగా నువ్వెందుకు? అవసరమా మనకు ముఖ్యమంత్రి? అవసరమా? దేవుడి దయ వల్ల అయ్యేట్టుగా అంటే ముఖ్యమంత్రి అవసరమా మనకు? సో మనకు అవసరమైంది, మన నూతన రాష్ట్రానికి అవసరమైంది ఫస్ట్ క్యాపిటల్ సిటీ. నువ్వు క్యాపిటల్ సిటీ మాట్లాడుకున్నా మిగతావన్నీ మాట్లాడి ఏం లాభం, ఏం సాధిద్దామని? సో అలాగైతే పట్టిసీమ గురించి మాట్లాడితే, పట్టిసీమ గురించి ఈయన వెళ్ళిందే 2 రోజులు అసెంబ్లీకి. అందులో మాట్లాడింది ఫస్ట్ పాయింట్, ఈయన అడ్డుపడ్డాడు పట్టిసీమ కన్స్ట్రక్షన్కి. చంద్రబాబు నాయుడు ఛాలెంజ్ చేశాడు, కట్టి చూపిస్తా, నీళ్లు తెచ్చి చూపిస్తా. మాటలు కాదు, చేసి చూపించాను. ఈరోజు చిత్తూరు జిల్లా వరకు నీళ్ళు వచ్చాయి అంటే అది పట్టిసీమ ప్రాజెక్టు వల్లే, చంద్రబాబు నాయుడు కృషి వల్లే. ఆ రోజే ఛాలెంజ్ చేశాడు అసెంబ్లీలో, మీరందరూ చూసే ఉంటారు వీడియోలు. పులివెందులకు తెప్పిస్తా, మా సత్తా ఏంటో నిరూపిస్తా అని తెచ్చి చూపించాడు. ఈరోజు నీ జిల్లాకే తెచ్చాడు జగన్మోహన్ రెడ్డి. ఈరోజు నీ జిల్లాకే నీళ్ళు ఇచ్చినాడు. ఇవన్నీ మనం అబ్జర్వ్ చేయవలసిన విషయాలు అన్నమాట.
అలాగే మన పోలవరం ప్రాజెక్టు గురించి ఎన్ని అడ్డంకులు ఉన్నారు అంటే ఇప్పుడు వెళ్ళి కేసీఆర్ తప్పొద్దు, బీజేపీ తప్పొద్దు పెట్టుకొని ఏం చదువుతామని ఎలక్షన్లో ఓట్లు కొట్టేయడానికి సార్. సో నా రిక్వెస్ట్ ఏంటంటే ప్లీజ్ దయచేసి అందరూ తెలుగుదేశం పార్టీకి కొట్టేయండి, చంద్రబాబు నాయుడు గారిని భారీ మెజార్టీతో గెలిపించండి. మన రాష్ట్రాన్ని కాదు మన దేశ అభివృద్ధికి కూడా మీరు పాలు పంచుకుంటారని ఆశిస్తూ అందరికీ నమస్కారం.